తెలంగాణలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని సెగ్మెంట్లలో కలిపి 4798 మంది నామినేషన్లు వేయగా 608 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. రేపటి వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 205 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్ లోని పరిధిలోని 15 నియోజకవర్గాలకు గాను నామినేషన్లను పరిశీలించగా 332 మంది అర్హత సాధించారు. అలాగే సరైన పత్రాలు లేని 103 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. రంగారెడ్డిలోని 8 నియోజకవర్గాల్లో 249 నామినేషన్లు అర్హత సాధించగా 31 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. అలాగే మేడ్చల్ పరిధిలో 190 నామినేషన్లకు అనుమతి లభించగా మరో 71 నామినేషన్లు ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సిరిసిల్లలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి. వేములవాడలో 2 నామినేషన్లు, మానకొండూరులో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా సరైన పత్రాలు లేని కారణంగా 3 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 నామినేషన్లు, పాలేరులో 5, సూర్యాపేటలో 10, ఖానాపూర్లో 4, మంతర్నిలో 4, కరీంనగర్లో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని సెగ్మెంట్లలో కలిపి 4798 మంది నామినేషన్లు వేయగా 608 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. రేపటి వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి గాను ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లను బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 205 నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్ లోని పరిధిలోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్లను పరిశీలించగా 332 మంది అర్హత సాధించారు. అలాగే సరైన పత్రాలు లేని 103 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. రంగారెడ్డిలోని 8 నియోజకవర్గాల్లో 249 నామినేషన్లు అర్హత సాధించగా 31 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. అలాగే మేడ్చల్ పరిధిలో 190 నామినేషన్లకు అనుమతి లభించగా మరో 71 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సిరిసిల్లలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి. వేములవాడలో 2 నామినేషన్లు, మానకొండూరులో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా సరైన పత్రాలు లేని కారణంగా 3 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 నామినేషన్లు, పాలేరులో 5, సూర్యాపేటలో 10, ఖానాపూర్లో 4, మంతనిలో 4, కరీంనగర్లో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తెలంగాణలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని సెగ్మెంట్లలో కలిపి 4798 మంది నామినేషన్లు వేయగా 608 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. రేపటి వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే రేపు సాయంత్రానికి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై ఇంకా క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
ప్రియా, నిన్నటి వరకు కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే నామినేషన్ల పరిశీలన జరిగిందో, నామినేషన్ల పరిశీలనలో పెద్ద ఎత్తున నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని చెప్పవచ్చు ఈసారి. అయితే ఎందుకంటే ఈసారి కూడా అత్యధికంగా నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 4798 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ముఖ్యంగా ఇందులో ఫామ్ బి, అదేవిధంగా ఫామ్ సి సంబంధించినటువంటి ఏదైతే వివరాలు అసంపూర్తిగా ఫిల్ చేయడం జరిగిందో, అదే విధంగా అందులో ఎలక్షన్ ఏదైతే ఆ ప్రొఫార్మాలో ఉన్నటువంటి ఆ వివరాలు సరిగ్గా అన్ని కాలమ్స్ కూడా ఏదైతే ఫిల్ చేయలేదో ఈ కారణం చేతనే చాలా వరకు కూడా ఈ అభ్యర్థిత్వాలను కూడా తిరస్కరించినట్టుగా కూడా ఎన్నికల అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో చెందినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో ఇందులో ముఖ్యంగా బిఎస్పీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు 8 మంది వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాలు తిరస్కరణకు గురయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో ఒకటే చెప్తా ఉన్నారు, అసంపూర్తిగా ఉండడం వల్ల ఏదైతే ఇన్కంప్లీట్ ఇంప్రాపర్ డేటా ఇవ్వడం వల్లే ఇది రిజెక్ట్ చేశామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అదే విధంగా ఎవరైతే కొందరు ప్రముఖులు ఉన్నారో ప్రముఖుల యొక్క ఏదైతే నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయో మనం చూసుకున్న నాగార్జున సాగర్ లో జానారెడ్డి నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. అయితే ఈసారి జానారెడ్డి పోటీ చేయడం లేదు, కానీ వాళ్ళ కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఆయన సేఫ్ సైడ్ గా కూడా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం జరిగింది. అదే విధంగా మనం హుజూరాబాద్ లో చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ సతీమణి జమున కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆమె నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. అదే విధంగా కోర్టులో చూసుకున్నట్టయితే విద్యాసాగర్ రావు నామినేషన్ వేయడం జరిగింది. ఆయన నామినేషన్ కూడా తిరస్కరించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ఆయన కుమారుడు బరిలో ఉన్నారు. అయితే ఎవరైతే ఇట్లా అడిషనల్ గా సేఫ్ సైడ్ గా నామినేషన్ వేయడం జరిగిందో అట్లాంటి నామినేషన్లు కూడా ఈసారి పెద్ద ఎత్తున తిరస్కరణకు గురి కావడం జరిగింది. అదే విధంగా బిఎస్పీ అభ్యర్థులు 8 మంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళ సరిగా లేదు, డాటా సరిగా వీళ్ళు ఫిల్ చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళకి కూడా తిరస్కరించడం జరిగింది. ఇంకా రేపటి వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో చాలా మంది అంటే ఇందులోంచి ఎవరైతే బరిలో ఉన్నారో ఇందులోంచి కూడా చాలా మంది కూడా విత్డ్రా అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులతో ప్రధాన పార్టీలు బుజ్జగింపుల పర్వం స్టార్ట్ చేసిందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళ అసంతృప్తిని తెలియజేయడానికి ప్రభుత్వంపై కానీ అదేవిధంగా వాళ్ళ నాయకునిపై, వాళ్ళ ఎమ్మెల్యేపై, వాళ్ళ మంత్రిపై ఎవరైతే ఉంటారో ఆయా సంబంధిత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి చాలా మంది నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అదేవిధంగా మహిళలు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళు ప్రధాన పార్టీలు ఉన్నారో అదేవిధంగా ముఖ్యంగా అధికార పార్టీ సీఎం కేసీఆర్ కావచ్చు ఇట్లాంటి వారిపైన నామినేషన్ వేయడం జరిగిందో వాళ్ళ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు కదా, వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వారితోటి ఇండిపెండెంట్ అభ్యర్థులతోటి సంప్రదింపులు చేస్తా ఉన్నారు, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ బుజ్జగింపులు అనేవి సఫలీకృతం అయితే రేపటికల్లా ఇంకా మెజారిటీగా చాలా మంది నామినేషన్స్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకైతే నిన్న నామినేషన్ల పరిశీలనలో 608 అభ్యర్థిత్వాలను ఎన్నికల అధికారులు తిరస్కరించడం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బాహాబాహి కూడా దిగడం జరిగింది. ముఖ్యంగా పరస్పర ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆలంపూర్ విషయానికి వచ్చినట్టయితే ఆలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడి ఏదైతే అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. ముఖ్యంగా ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ గా కొనసాగుతా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం కొనసాగుతా ఉన్నారు. దాన్ని ఎక్కడ కూడా ఆయన రిజైన్ చేసినట్టుగా కూడా ఎక్కడ పత్రాలు లేవని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ ఎన్నికల అధికారులు దాన్ని తోసిపుచ్చడం జరిగింది. అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో పువ్వాటపై తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇట్లాంటి అలిగేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులు కూడా దాన్ని కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు అన్ని తీసేసిన తర్వాత 608 నామినేషన్లు అయితే తిరస్కరణకు గురి కావడం జరిగింది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు రేపటితో ముగియనుంది కాబట్టి రేపు ఇంకా ఎన్ని నామినేషన్లు అంటే ఉపసంహరించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. రేపు సాయంత్రానికల్లా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన తర్వాత ఫైనల్ గా బరిలో ఉండేది ఎవరు అని చెప్పేసి కూడా ఆ జాబితాను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గుర్తులు కూడా కేటాయించే అవకాశం రేపు ఈవినింగ్ గుర్తులు కూడా కేటాయిస్తారు. ఇదే విధంగా ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రియా, అభ్యర్థులను చూసుకుంటే కమ్సకం 8 మందిని తిరస్కరించడం జరిగింది. అంటే ఈ ప్రధానంగా కారణాలు ఏంటి? ఓన్లీ పత్రాలు కరెక్ట్ గా సబ్మిట్ చేయలేదని చెప్పి అసలు ఏ కారణం చేత వారిని తిరస్కరించడం జరిగింది?
ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు ప్రధానంగా వీళ్ళు ఇంప్రాపర్ డాటా ఇచ్చారు, మొత్తం ఫిల్ చేయలేదు, అందుకనే మేము తిరస్కరణకు గురి చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫామ్ ఏ ఫామ్ బి కి సంబంధించినటువంటి అదే విధంగా కొందరు అయితే ప్రధాన పార్టీ అని చెప్పేసి మెన్షన్ చేసి చివరి నిమిషంలో వాళ్ళు బి ఫామ్ సమర్పించకపోయినా కూడా వాటిని కూడా అభ్యర్థులు తిరస్కరించారని ఎలక్షన్ అధికారులు తిరస్కరించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఫామ్ బి ఫామ్ ఏకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొఫార్మాలో ఇంప్రాపర్ డాటా ఎంటర్ చేయడం కావచ్చు, అదేవిధంగా అసంపూర్తి వివరాలు ఇచ్చినటువంటి ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ అభ్యర్థిత్వాలను తిరస్కరించామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ప్రియా, అయితే రాజు ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల నుంచి కూడా ఎవరినైనా ఏ అభ్యర్థినైనా తిరస్కరించడం జరిగిందా? ప్రియా, ప్రధాన పార్టీల అభ్యర్థులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి ఎవరిని కూడా తిరస్కరించలేదు. వాళ్ళన్నీ కూడా ఆమోదం పొందడం జరిగింది. ముఖ్యంగా బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది అభ్యర్థులను వాళ్ళని తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తులో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళవి పెద్ద ఎత్తున తిరస్కరణకు గురి కావడం జరిగింది. అవి మినహా ప్రధాన పార్టీలైనటువంటి ఈ 3 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులై ఎవరికి కూడా తిరస్కరణకు గురి కాలేదని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు 1కి 2 మార్లు 1 కంటే ఎక్కువ సెట్లు కూడా దాఖలు చేయడం వల్ల తిరస్కరణకు గురి కాలేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.